తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే దిమ్మ తిరిగే శుభవార్తను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకే చాలామంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో రూ. 4,006 ప్లస్ రూ. 6,006 పెన్షన్ డబ్బులను రిలీజ్ చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి తాజా సమాచారం ప్రకారం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ కొత్త పెన్షన్లు ఈ జిల్లాలలో మాత్రమే జమ. రూ. 4,006, రూ. 6,006 ముందుగా ఇటువంటి జిల్లాలలో జమ శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి గారు. అంతేకాకుండా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఇటువంటి అప్డేట్స్ అనేది మీరు ఇటువంటి అర్హత కలిగినటువంటి మీ బ్యాంక్ ఖాతాకు కానీ సెట్టింగ్స్ అనేది చేసుకుంటేనే మీ ఖాతాలలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నారు. ఈ పంచాయతీరాజ్ ఎన్నికల సందర్భంగానే ఈ కొత్త పెన్షన్లను దాదాపు పంపిణీ చేసేందుకు డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది. అంతేకాకుండా జూలై నెల పెన్షన్లు పంపిణీ చేసినప్పటికీ ఇంకా జూలై నెల పెన్షన్ డబ్బులు అనేది మీ ఖాతాలలో జమ కాని వారు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఎట్టకేలకు వారి ఖాతాలలో ఈ జూలై నెల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నారు. ఈ జూలై నెల పెన్షన్ డబ్బులు ఇప్పటివరకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా మీ ఖాతాలలో జమ కాకపోతే ఏం చేయాలో మీకు ఈ వీడియోలో నేనైతే తెలియజేస్తాను. అంతేకాకుండా మన తెలంగాణలో చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే అన్ని అర్హతలు ఉన్నప్పటి వరకు ఈ పెన్షన్ డబ్బులు ఇంకానైతే జమ కాని వారు ఏం చేయాలో మీకు ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే అందిస్తాను. దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే తప్పకుండా అయితే లైక్ చేసి వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. కిందనే కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్తో కూడా వీడియోకి హైప్ అనేది చేసి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా దయచేసి ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకి వెళ్ళి పూర్తి స్థాయి సమాచారం అనేది మనమైతే తెలుసుకుందాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఎట్టకేలకు వారి ఖాతాలలో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఇప్పటివరకు జూలై నెల పంపిణీ చేసినప్పటికీ ఎవరికైతే జమ కాలేదో వారి ఖాతాలలో ఈ జూలై నెల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయనున్నారు. సెప్టెంబర్ నెల 12 లేదంటే 13వ తారీఖు వరకు ఈ జూలై నెల పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందంట. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఎవరికైతే ఇప్పటివరకు జమ కాలేదో ఆ డబ్బులు వారికైతే రేపటి నుంచి అయితే పంపిణీ చేయనున్నారు. రేపటి నుంచి సెప్టెంబర్ 13వ తారీఖు వరకు ఈ పెన్షన్ డబ్బులు అనేది డీబీటీ పద్ధతి ద్వారా మనకైతే హాలిడే ఉన్నప్పటికీ కూడా వారి ఖాతాలలోనైతే వారి జిల్లాల లిస్ట్ రాగానే వారికైతే పంపిణీ చేస్తారు. ఎట్టకేలకు తెలంగాణలో ఉన్నటువంటి 38 జిల్లాలలో మనకి అన్ని జిల్లాలలో పెన్షన్ డబ్బులు జమ కాని వారి ఖాతాలలో ఈ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయనుంది. అంతేకాకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది 2.5 సంవత్సరాల నుంచి ఈ కొత్త పెన్షన్ల కోసం మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2,500 రూపాయల కోసం చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. తాజా సమాచారం ఇప్పుడున్నటువంటి ప్రకారం పంచాయతీరాజ్ ఎన్నికల సందర్భంగా ఈ నెల చివరి ఆఖరి నుంచి లేదంటే అక్టోబర్ నెల మొదటి వారం నుంచి ఈ కొత్త పెన్షన్లు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో జమ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగిందంట. ఆర్థిక శాఖ నుంచి ఈ డబ్బులను అరేంజ్ చేసి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ డబ్బులను అయితే పంపిణీ చేయనుందంట. తప్పకుండా వారు మహాలక్ష్మి పథకం కానీ ఈ కొత్త పెన్షన్ పథకం కానీ మీ బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండా చేయించుకొని అయితే ఉండాలని అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఈ రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.